వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం శివార్లో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై పోలీసు పహరా ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు మిర్చి యార్డ్లో ముఠా కూలీలు ఆందోళన చేపట్టారు. కాపలా కూలీలకు, రాత్రి దింపుడు కూలీలకు బస్తాకు 60 పైసలు, కొట్టు ముఠా కూలీలకు ఒక బస్తా కాటాకు రూపాయి చొప్పున న్యాయమైన రేట్లు పెంచాలని వారు డిమాండ్ చేశారు. యార్డ్ యాజమాన్యం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకు పోరాటం ఆగదని కూలీలు తేల్చి చెప్పారు. ఈ ఆందోళనలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. తొల్లూరు మండలం నేలపాడులోని గెస్టెడ్ అధికారులు క్లాస్ 4 ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనుల పురోగతిని మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ సంస్థ అధికారులకు ఆయన పలు సూచనలు చేస్తూ ఎటువంటి లోపాలు లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణతో పాటు సిఆర్డీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని మారిక వలస కొమ్మదిలో సీ ఫుడ్స్ కంపెనీలు కలుషిత నీటిని నేరుగా మారిక వలస కాపులపాడు గెడ్డలోకి వదలడంతో ఆ ప్రాంతం తీవ్ర కాలుష్యానికి గురై దుర్వాసన వెదజల్లుతోంది. ఈ కాలుష్యం వల్ల సమీపంలోని పంట పొలాలు నాశనమవుతున్నాయి. అంతేకాకుండా సముద్రంలో చేపలు, తాబేలు వంటి జీవులు చనిపోతున్నాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు. ఆగిరిపల్లి గ్రామ పరిసరాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. గత 3 రోజులుగా ఉదయాన్నే వర్షాలు పడుతున్నాయి. రోడ్లపై గుంతలు ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోతోంది. ఈ వర్షం కారణంగా ప్రయాణాలు కష్టంగా మారాయని వాహనదారులు చెబుతున్నారు. డ్రైనేజీలను శుభ్రం చేస్తే మాత్రమే నీరు తొలగిపోయే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మైలవరంలోని దేవుడి చెరువులో తీవ్ర పారిశుధ్య లోపం నెలకొంది. దీని కారణంగా చెరువు పరిసరాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు తెలిపారు. పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, రోడ్లపై నడవాలంటే దుర్వాసన వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ రోడ్డులోని ఒక ఆర్ఎంబీ హాస్పిటల్లో జ్వర పీడితులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వినాయక మండప నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు నిర్వహించుకోవాలని పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిద్దిపేటలోని కోమటి చెరువు పరిసరాలను అదనపు డీసీపీ కుశల్కార్, ఏసీపీ రవీందర్ రెడ్డితో కలిసి పరిశీలించి రూట్ మ్యాప్ పై సూచనలు చేశారు. జిల్లాలోని 3008 మండపాలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. తొల్లూరు మండలంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం స్మృతి వనం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి లోకేష్ పొట్టి శ్రీరాములు వారసులు శాలువలతో సత్కరించారు. పొట్టి శ్రీరాములు వారసులు కూడా మంత్రి లోకేష్ ను సన్మానించారు. తమను సత్కరించడం పట్ల వారసులు సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ బీజేపీ సారథ్యం యాత్రను ప్రారంభించారు. బిర్లా భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి టీ బిస్కెట్లతో చర్చలు జరిపారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సారథ్యం శోభయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాత బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.